యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ బీర్ల ఐలయ్య పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని సుఖ తాండాలో అంగన్వాడీ భవనం, బాబుల్ నాయక్ తాండా గ్రామంలో అంగన్వాడీ భవనం, ధర్మారం గ్రామంలో అంగన్వాడీ భవనం, బిల్య నాయక్ తాండా గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ భవనం, మల్కాపురం గ్రామంలో కమ్యూనిటీ భవనం శంకుస్థాపన చేసి వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేసి ఫౌండేషన్ జరిగింది. దీని అతి త్వరలోనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి ఎస్టీల కమ్యూనిటీకి వాళ్ళ సమస్యలు కానీ ఇక్కడ చూడరు అందరు ఒక్కసారి శంకరన్న ఇటు చూడనా శంకరన్న అంగన్వాడీ సెంటర్ 12 లక్షలతో మంజూరు చేసినటువంటి తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళక ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా నిర్వీర్యమై ఏ రకంగా అభివృద్ధి చెందలేదు. మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా తుర్కపల్లిలో ఇవాళ సుమారు 9 గ్రామాలకు ఎస్సీ కమిటీ హాలు, బీసీ కమిటీ హాలు, కొన్ని సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు ఇవాళ స్టోన్ వేసుకోవడం, త్వరితగతిన వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తేవడం, ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా పేదోడి కళ సొంతింటి కళ నెరవేరలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఆలేరులో 3,500 ఇందిరా మిల్లు శాంక్షన్ చేసి ఇప్పటికీ 50% ఎబోనే ముగ్గులు పోసి గుణాలు కూడా కలిగినాయి, గుణాలు కట్టడం జరిగింది. కొన్ని స్లాబ్ల వరకు వచ్చినాయి, కొన్ని పురోగతులు ఉన్నాయి. నిన్ననే ఆలయ నియోజకవర్గంలో యారుట మండలం సైదాపూర్ గ్రామంలో బాలమల్లేష్ అనే లబ్ధిదారుని గృహప్రవేశం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారితో గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాటిని 2-3 మాసాలలోనే ప్రతి ఒక్క ఇందిరమ్మ లబ్ధిదారుడు కూడా గృహప్రవేశం చేయాలి. ప్రభుత్వం అందుకు సహకరిస్తూ బునాది కట్టిన వాళ్లకు బునాది బిల్లుతో పాటు లెంటల్ అయితే లెంటల్ బిల్లు, స్లాబ్ అయితే స్లాబ్ బిల్లు, ఇల్లు పూర్తి కాగానే 5 లక్షలు పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామంలో త్వరితగతిన పూర్తి చేసి ఎవరైతే మొదటగా గృహప్రవేశం పిలిస్తే వాళ్ళకు యాటతో పాటు పట్టుబట్టలు కూడా పెడతామని మాటిస్తూ, ఎంతమంది గృహప్రవేశం చేస్తే అంతమందికి వాళ్లకు భార్యాభర్తలకు దంపతులకు బట్టలు పెడతామని చెప్పి మాటిస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో ఆలయ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇల్లు లేని వారు ఉండొద్దు, ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అదే కాకుండా రేపు 14 తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ మాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గంలో 14 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సివిల్ శాఖ సప్లై శాఖ మంత్రివర్యులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో